ప్రస్తుతం మనతో రాష్ట్ర మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. మరి నేటికి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల విషయం మీద తన నిర్ణయాన్ని ప్రకటించి 5 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి మీరు కూడా ఈ అమరావతి ఏదైతే కార్యక్రమంలో భాగంగా మీరు కూడా మొదటి నుంచి కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం ప్రకటించకుండా ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కుటిల నిర్ణయం, ఒక అవగాహన రాహిత్య నిర్ణయం, ఒక మూర్ఖపు నిర్ణయానికి రైతులు బలైపోయి ఈ రోజుకి 5 సంవత్సరాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ 17, 2019 అనేది రైతుల పాలిట, అమరావతి రైతుల పాలిట ఒక బ్లాక్ డేగా మేమైతే పరిగణిస్తాము. కారణం ఏంటంటే రాష్ట్రాన్ని ఎవరైనా సరే బాగు చేయాలని చూస్తారు. అలాగే దానిలో భాగంగానే రైతులు కూడా ముందుకొచ్చి వాళ్ళ భూముల్ని ఇచ్చి రాష్ట్రానికి ఒక మంచి అద్భుతమైనటువంటి నగరాన్ని కట్టబోతున్నారు, చిరస్థాయిగా మిగిలిపోతామన్న ఉద్దేశంతో భూములను ఇచ్చి దానికోసమే ఎదురు చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలాగ ముక్కలు చేయాలి, ప్రాంతాల వారీగా ఎలా విడగొట్టాలి, కులాల వారీగా ఎలా విడగొట్టాలి, జనాల్ని మతాల వారీగా ఎలా విడగొట్టాలని చేయడంలో దిట్ట. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద కానీ, రాష్ట్ర ప్రజల మీద కానీ, రాష్ట్ర ప్రయోజనాల మీద కానీ ఏమాత్రం కూడా ఆలోచన లేదు, అవగాహన లేదు, చేయాలన్నటువంటి ఉద్దేశం కూడా ఆయనకు లేదు. కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం రావడానికి ముందు వరకు కూడా అమరావతి 2019లో ఆయన గెలవడానికి ముందు వరకు కూడా అజరామరంగా వెలుగుతూ ఉంది. పట్టపగలే అర్ధరాత్రి కూడా పట్టపగలలాగా దీపాల విద్యుత్ కాంతులతో, జనాలతో, పక్క రాష్ట్రాల నుండి పనులు చేయడానికి వచ్చిన జనాలతో, విదేశీ పెట్టుబడులతో, కంపెనీలతో, ఆ కంపెనీల వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ యొక్క పనులు చేస్తే ఎక్కడికెక్కడ రోడ్స్, భవనాలు నిర్మిస్తూ ఉంటే ఎంతో కోలాహలంగా ఉన్నటువంటి పండగ వాతావరణం లాగా ఉన్న అమరావతిని చీకటిమయం చేసి ఆ అమరావతి ప్రాంతం మొత్తం కూడా ఎక్కడికక్కడ బిల్డింగ్స్ని, కన్స్ట్రక్షన్స్ అన్నీ నిలువున ఆపేసి రోడ్లో కానీ ఎక్కడైనా సరే జంగిల్ అడవిలాగా చెట్లు మొలిపించి ముళ్ళ పొదలు, పాములు, కీటకాలు వీటన్నిటి కూడా కొల ఉండేలాగా చేశారు. ఒకరోజు మనం కనుక చూసుకుంటే కొండ చిలువ నడి రోడ్డు మీద, సీరియాక్సిస్ రోడ్డు మీద వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే అమరావతి ప్రాంతాన్ని ఎటువంటి దుస్థితికి తెచ్చారు అనడానికి ఒక ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అది. అంటే మేము జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే అడుగుతున్నాను, మీరు ఏం సాధించారు? 5 సంవత్సరాల పాటు రైతులను వేధించి ఒక ప్రాంతాన్ని నిర్వీర్యం ఒక ప్రాంతం మీద కక్ష కట్టారు, ఒక కులం మీద కక్ష కట్టారు, ఒక రైతు మీద కక్ష కట్టారు, ఒక వ్యక్తి మీద కక్ష కట్టారు, ఒక పార్టీ మీద కక్ష కట్టారు. కానీ మీరు సాధించింది ఏంటి? రాష్ట్ర ప్రజలు అన్నిటి మీద అవగాహన ఉన్నది, రాష్ట్రాన్ని ఇంకోలాగా ఊహించుకున్నారు. కానీ మీరు అలా కాదు, రాష్ట్రాన్ని అధపాతాళం తొక్కడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు మీ బుద్ధిని తెలుసుకొని మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇప్పుడు కనుక చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. కూటమి ప్రభుత్వం అలాగ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలిచారు అన్న నెక్స్ట్ డే నుండే జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టారు. ఇక్కడ పనిచేసే వాళ్ళ లక్షణం అది, రాష్ట్రాన్ని ఉద్ధరించే వాళ్ళ లక్షణం అది, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వాళ్ళ లక్షణం అది. ఎక్కడైనా సరే కట్టండయ్యా మహాప్రభు అని చెప్పి రైతులు వచ్చి రోడ్డు మీద కూర్చోండి, మాకు రాజధాని నిర్మించండి, మేము ఉచితంగా భూములు ఇచ్చాము, మీరు డెవలప్ చేయండి, ఆల్రెడీ కట్టున్నాటిని ఎందుకు నాశనం చేస్తారయ్యా, అవసరమైతే మీ పేర్లు పెట్టుకొని సావండి అని చెప్పి రైతులుగా మేము చెప్తే, అది కూడా కాదని చెప్పి రైతులు మొహమే మేము చూడను అన్నట్టు పరదాలు కట్టుకొని ఆక్టోపస్ బలగాల మధ్య అసెంబ్లీకి వెళ్ళారు ఈయన. అంటే ఏంటి? రైతులు ఇంకా ఏమైనా సరే ప్రశ్నిస్తే జెండా పట్టుకుంటే, మెల్ల కండవా వేసుకుంటే రోడ్డు మీద కీడిపించి మహిళలు, దళితులు, రైతులు, ముసలాళ్ళు, పసిపిల్లలు, కడుపుతో ఉన్నారు, గర్భిణీ స్త్రీలని కూడా చూడకుండా బూటుకాళ్ళతో తన్నించి, చీరలు లాగించి, ఈడిపించి రక్తపాతాలు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. నేను ఒక్కటే అడుగుతాను జగన్మోహన్ రెడ్డిని, మొన్న ఏదో రైతు ధర్నానని చెప్పి పోయి కూర్చున్నా అంట. అసలు సిగ్గుందయ్యా నీకు? మెడలో పచ్చకండ వేసుకోవడానికి కూడా కనీస అర్హత ఉండాలి. ఆ అర్హత ఎప్పుడో కోల్పోయావు. అమరావతి రైతులపై నువ్వు చేసిన దాష్టికాలకి రైతులకి నువ్వంటే విరక్తి కలిగింది. అలాంటి నువ్వు పచ్చకండవ వేసుకొని రైతుల ధర్నాలో ఏమని కూర్చుంటావు? 5 సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు 29 గ్రామాల సమస్య అయినటువంటి రైతు సమస్యను పరిష్కరించలేని నువ్వు, పరిష్కరించలేక ఫెయిల్ అయిపోయి అమరావతి మీద అబద్ధాలు ప్రచారం చేసి ఇప్పటికీ కూడా వాళ్ళ విష ప్రచారాలు ఆపలేదు. అలాంటి మీరు ఎలాగ పోయి పచ్చకండ వేసుకొని రైతులు ధర్నా చేస్తారు? ఏముందని చేస్తారు? రైతులకు ఏం అన్యాయం జరిగిందని చేస్తారు? అన్యాయం జరిగి రైతులు మహాప్రభు మాకు లబోదిబో అంటూ ఈయన మూర్ఖపు నిర్ణయానికి 200 మంది పైగా రైతులు ప్రాణాలు వదిలితే ఒక్కరోజు కనీసం కంటితో కూడా పరామర్శించలేని ఇతను కానీ తన నాయకులు కానీ పరామర్శించినటువంటి వీళ్ళు
ఈరోజు రైతుల పక్షాన మేము ధర్నా చేస్తామంటే ఏముందని చేస్తారు? అసలు వేసుకునే అర్హత మీకుందా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇంకపోతే అమరావతి ప్రజెంట్ వీళ్ళ చెంప మీద చెప్పుతో కొట్టినట్టుగా ఇప్పుడు అమరావతిలో పనులు జరుగుతున్నాయి. ఒక పక్క జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి, రోడ్స్ పోయడం కానివ్వండి, మిగిలిన ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్న భవనాలని కంప్లీట్ చేయడం కానివ్వండి, శరవేగంతో జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని అమరావతిని టీవీలలో చూసుకొని కుళ్ళి చచ్చే రోజు అతి దగ్గరలోనే ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేయాలి, రాజధానిని నిర్వీర్యం చేయాలి, రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా ముక్కలు చేయాలి, రాష్ట్ర ప్రజల్ని కులాల చిచ్చుబెట్టాలి, మతాలు చిచ్చుబెట్టాలని చూసే నీలాంటి వాళ్ళకి చెంప పెట్టులాగా అమరావతి అజరామరంగా వెలిగిద్ది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది, చేస్తున్నారు కూడా ఆయన. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వెలగపూడిలో దాదాపు 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఆయన శాశ్వతంగా అక్కడే ఇల్లు కట్టుకుని అక్కడే ఉండబోతున్నారు అన్నట్టుగా కూడా అక్కడ టెస్టులు చేయడం కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటే రాష్ట్రానికి కానీ అలాగే ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కానీ ఎలాంటి అభివృద్ధి నోచుకోబోతుందంటారు? అసలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి చిరునామా అండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ గతంలో ఎందుకు కట్టుకోలేదని ఇలాంటి చిల్లర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ కారుకోతలు కూశారు కదా, దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఆయన రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించారు కాబట్టి ముందు రాష్ట్రానికి ఒక రాజధానిని, ఒక నీడ లేనటువంటి తలదాచుకోవడానికి నీడ లేకుండా ఉన్నటువంటి రాష్ట్రానికి రాజధాని నిర్మించి ఆ తర్వాత ఆయన ఇల్లు కట్టుకుందామని చూశారు. కానీ అది కూడా అర్థం చేసుకోలేని, ఓర్చుకోలేనటువంటి ఈ కాకుల్లాగా ఎగబడి వైసీపీ అండ్ కో, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎగబడి ఇల్లు లేదు మా నాయకుడు ఇక్కడ కట్టుకొని ఉద్ధరించింది ఏముంది? చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు లేకపోయినా కానీ రాజధాని కట్టాడు, పరిపాలన చేసుకోవడానికి అనుగుణంగా పరిపాలనా భవనాలన్నీ నిర్మించాడు, హైకోర్టును నియమించారు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు, సిఆర్డీ ఆఫీసులు కానీ అన్నీ నిర్మించారు. బట్ మీరు సొంత ఇల్లు ఉంచుకొని అన్నిటినీ నాశనం చేశారు కదా, కూలగొట్టారు కదా. కోల్చటం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి, కట్టడాలు మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పోలికండి. ఇకపోతే వెలగపూడిలో ఆయన స్థలం తీసుకున్నారు. ఖచ్చితంగా ఆయన ఇలాంటి వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం ఇది ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా చెప్పుకోవాలంటే ఆయనకి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ముందు రాష్ట్ర ప్రయోజనాలే నాకు ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటమే నా లక్ష్యం అని చెప్పి ఆయన పనిచేశారు. కాబట్టి ఇన్నాళ్ళు ఆయన స్థలం తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి ఒక రూపుకు వచ్చేస్తుంది కాబట్టి ఆయన కూడా ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోబోతున్నారు. ఇందులో విమర్శించడానికి ఏముందండి? చేస్తే సద్విమర్శ చేయాలి. అలా అర్థం పర్థం లేని విమర్శలు చేశారు కాబట్టి నవ్వుల పాలై ఇళ్లలో కూర్చున్నారు వాళ్ళు.